మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఈరోజు అండి ప్రాచీన సాహిత్య ప్రక్రియలు. సో మన ఇదిగోండి రెండవ యూనిట్ సాహిత్య ప్రక్రియలు, లక్షణాలు, వివరాలు. సో ఇందులో ఇతిహాసం, పురాణం, ప్రబంధం, శతకం, కావ్యం, ఇదిగోండి నాటిక, గజల్, సంపాదకీయం, నాటిక, వచన, కవిత, గేయ, అనువాద రచన. ఇది మొత్తం సిలబస్లో మన దగ్గర ఇది ఇంత పెద్దగా ఉంది. సో ఇది మొత్తం కలిపి ఉందండి, అంటే అవన్నీ కలిపి ఉన్నాయి, టాపిక్ వైజ్గా లేవు. సో ఇవన్నీ దానికంటే ఇంకా 2-3 ఎక్స్ట్రానే ఉన్నాయి ఈ బుక్లో. సో అవి కూడా మనం తీయరాదు కాబట్టి చెప్పేసుకుందాం, త్వరగా చెప్పేసుకుందాము. టైం తక్కువ ఉంది కాబట్టి ఇది ఇంకా పెట్టమంటున్నారు కాబట్టి దయచేసి అన్నీ సిలబస్ కంప్లీట్ అయ్యేలాగా ప్రయత్నం చేస్తానండి. సో ఇప్పుడు దాదాపుగా నాకు ఇప్పుడు 1:30 అయిపోతుంది. అంతే, అంటే అందరు పడుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు తీయవలసి వస్తుంది. అందరు చదువుతూనే ఉన్నారు. ఇక 1 అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు తీయడానికి నాకు 1:30 అవుతుంది. ప్రాచీన సాహిత్య ప్రక్రియలు వీడియో తీయడానికి దయచేసి కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. అంటే కష్టపడ్డందుకు ఫలితం దొరుకుతుందని అనుకుంటున్నా, అలా ఉంటుంది, కొంచెం బూస్ట్ దొరుకుతుందండి దయచేసి. అండ్ ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్న ప్లీజ్, ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా రాంగ్ వచ్చినా సరే, ఇక్కడ బుక్లో ప్రింటింగ్ మిస్టేక్స్ అయినా సరే నేను ఎక్కడైనా రాంగ్ పెడితే తప్పకుండా గుర్తుపట్టే వాళ్ళు ఉంటారు. దయచేసి వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. సో ఇంత అది కదా, ఎక్కడైనా నా వర్డ్స్ కానీ నా వాయిస్ కానీ క్లారిటీగా లేకపోయినా కొంచెం కోఆపరేట్ చేయండి. ఎందుకంటే చాలా నైట్గా చాలా ఆలస్యం అవుతుందండి వీడియోస్ తీయడానికి. ఎక్కడైనా నా వాయిస్ క్లారిటీగా లేకపోయినా, నాకు పలకడంలో కొంచెం స్పష్టత లేకపోయినా దయచేసి కొంచెం ఇగ్నోర్ చేయండి, ఓకేనా? సో త్వరగా చూద్దాము. సో ఇంకోటి ఏంటంటే ఒక 50 క్వశ్చన్స్ అండి ఇలా పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు. చూద్దాము, తొందరగా టైం లేదు కాబట్టి ఇలా 50 క్వశ్చన్స్కి ఇలా పెట్టుకున్నాను. అక్కడ నుంచి మళ్ళీ రాసుకుంటున్నాను, కొంచెం లేట్ అవుతుందనేమోనని ఇలా పెట్టుకున్నాను, తొందరగా అవుతుందేమోని. అలా మీకు నచ్చితే ఇలా పెట్టి చెప్పండి. ముందే నేను టిక్ పెట్టుకున్నాను. సో అలా నచ్చకపోతే మీ ఇష్టం, ప్రాక్టీస్ కదా మేడం, మీరు అలా వద్దు అని అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. ఒక 50 వరకు నేను క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టేశాను, కొంచెం తొందరగా కావాలని. ఎందుకంటే టైం ఎక్కువ తీసుకుంటుంది, తొందరగా అయిపోతే కనీసం ప్రాక్టీస్ అన్న అవుతుంది, లేదంటే కొంచెం తెలుస్తానన్న అవగాహన వస్తుంది సబ్జెక్ట్ మీద అని అనుకున్నాను, ఓకేనా? ఇంకా టైం వేస్ట్ చేయనండి, ఇప్పటికే చాలా మాట్లాడాను. సో మీకు 50 క్వశ్చన్స్ వరకు మీకు నచ్చకపోతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి, ఓకేనా? ఒక 50 క్వశ్చన్స్ వరకు పెట్టేసుకున్నాను ఇక్కడ. సో ముందుగానండి, పురాణం పంచలక్షణం అని చెప్పింది ఎవరు? అమరసింహుడు. పురాణం పంచలక్షణం అని చెప్పింది అమరసింహుడు. కల్పాంతంలో జరిగే పునఃసృష్టిని తెలిపే పురాణ లక్షణం ప్రతిసర్గ. అజిత పురాణం రాసిన కన్నడ కవి రన్నడు. భాగవతంలోని భాగాలకు గల పేర్లు స్కందములు. భాగవతంలోని భాగాలకు గల పేర్లు స్కందములు. తెలుగులో రాయబడిన తొలి స్వతంత్ర దండకం భోగిని దండకం. సరే, ఓకేనా? ప్రాబ్లం ఏం లేదు కదా, కొంచెం తొందరగా అవుతుందని అంతే. మహాభాగవతాన్ని పరీక్షన్మహారాజుకు వినిపించిన వారు శ్రీశుకుడు. భాగవతం ప్రకారం భగవంతుడి అవతారాల సంఖ్య 21. సూర్య చంద్ర వంశంలో జన్మించిన రాజులు లేదా చక్రవర్తులు వృత్తాంతమును వర్ణించే పురాణ లక్షణం వంశానుచరితం. సూర్యచంద్ర వంశంలో జన్మించిన రాజుల లేదా చక్రవర్తుల వృత్తాంతమును వర్ణించే పురాణ లక్షణం వంశానుచరిత్రం. నాగయగన్నానికి అంకితంగా ఇవ్వబడిన పురాణం మార్కండేయ పురాణం. సో ఇదే ఒక్కసారి చూసుకోండి, ఎగ్జామ్స్ వరకు రిపీట్ అవుతాయి, చదివిన వాళ్ళకు రిపీట్ అవుతాయి, చదవని వాళ్ళకు ప్రక్రియలు కొంచెం ఇలా వస్తుంది. అంటే ఇప్పుడు ఇలా ఒక్కొక్క క్వశ్చన్ ఇవ్వడు కాబట్టి మొత్తం కాన్సెప్ట్ లాగా వస్తుంది కాబట్టి ఏది దేనికి అంకితం ఇచ్చాడు, ఎవరు రాశారు, ఏంటిది అనేది కొంచెం అవగాహన చేసుకుంటూ చదువుకోండి. సూర్యవంశం అనున్నది వీరి వంశ వృత్తాంతాన్ని తెలుపుతుంది. దేవతలు, రాక్షసులు, ఋషులు. వంశం అనున్నది వీరి వంశ వృత్తాంతాన్ని తెలుపుతుంది. వంశం అనున్నది, ఓకే, దేవతలు, రాక్షసులు, ఋషులు. అష్టాదశ పురాణాలను సంస్కృతంలో రాసినవారు వ్యాసుడు. అష్టాదశ పురాణాలను రాసినవాడు వ్యాసుడు. దేవి భాగవతంను వచనలో రచించిన కవి
బేతవోలు రామబ్రహ్మం. బేతవోలు రామబ్రహ్మం. మార్కండేయ పురాణాన్ని వచన రూపంలో తెనిగించిన వారు కల్లూరి వెంకట సుబ్రహ్మణ్యం దీక్షులు. తెలుగులో రాయబడిన తొలి పురాణం మార్కండేయ పురాణం. తెలుగులో రాయబడిన తొలి పురాణం ఓకే, మార్కండేయ పురాణం. పంచలక్షణాలు గల ప్రక్రియ పురాణం. కర్మఫల సంబంధ స్వభావాలైన ఆగామికార్థాలు ఎందులో కనిపిస్తాయో అదే ఇతిహాసం అన్నది ఎవరు? అభినవగుప్తుడు. కర్మఫలం ఓకే. శాస్త్రరూప కావ్యాధ్యాయాన్వయి ఇతిహాసం అని అన్నది ఎవరు? ఆనందవర్ధనుడు. ఎలాంటి సంశయం లేకుండా నిజంగానే జరిగిందని అర్థం ఇచ్చే ఇతిహాసంలోని అక్షరం హ. భారతంలోని అభిమన్యుడి వీరమరణ కథాఘట్టం గల పర్వం ద్రోణాపర్వం. ఓకే. పాండవులు అజ్ఞాతవాసంలో వీరి కొలువులను ఆశ్రయించారు విరాట పర్వం. సో అన్నీ కలిపొస్తున్నాయండి. ఇప్పుడు పురాణాలు, ఇతిహాసాలు అవి అందులో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు మన సిలబస్లో? పురాణాలు, ఇతిహాసాలు, ప్రబంధం, శతకం, కావ్యం, వ్యాసం, రూబాయి, కథ, కథానిక, నవల, స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర, యాత్ర చరిత్ర ఇవన్నీ వస్తాయి. ఒక రెండు మూడు వీడియోస్ అవుతాయండి. 3 అవుతాయో 4 అవుతాయో మరి చాలా ఉంటాయి కదా. కృష్ణదేవరాయల అనంతరం నంద్యాల కృష్ణమరాజు ఆస్థానంలో ఉన్న ప్రబంధ కవి పింగళి సూరన. కళా పూర్ణోదయాన్ని అత్యుత్తమ ప్రబంధ ఎంపిక చేసిన విమర్శకుడు కట్టెమంచి రామలింగారెడ్డి. కళా పూర్ణోదయాన్ని కట్టెమంచి రామలింగారెడ్డి. ఓకే. రామాయణ భారతాలను అంటారు ఇతిహాసాలు. క్రింది వానిలో ప్రధాన కథలో ఏదో ఒక ప్రయోజనాన్ని సాధించడానికి సహకరించింది. ఉపాఖ్యానం. ఆఖ్యానం కంటే చిన్నది ఆఖ్యానకం. ఆఖ్యానం కంటే చిన్నది ఆఖ్యానకం. విజ్ఞాన సర్వస్వములను నిలయమైన పురాణాలు. విజ్ఞాన సర్వస్వములను నిలయమైన పురాణాలు. గరుడ పురాణం, అగ్ని పురాణం, నారద పురాణాలు. గరుడ, అగ్ని, నారద. ఓకే. పురాణాలను వచనంలోకి అనువదించిన రచయిత ఏలూరి పాటి అనంతరామయ్య. ఏకనాయకాశ్రితము గల ఇతిహాసంను డాష్ అంటారు. పరిక్రియ. ఇక్కడ నేను రాంగ్ చదివిన మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి, ప్లీజ్ దయచేసి చూడండి ఒక్కసారి. ఓకే. ఆంధ్ర శతక సాహిత్య వికాసము పరిశోధన గ్రంథకర్త డాక్టర్ కె గోపాలకృష్ణరావు. ప్రతిపద్యారంభమున మకుటం గల శతకం దారుణ శతకం. తెలుగులో సంఖ్యా నియమమును పాటించక సహస్రాధిక సంఖ్యలో పద్యములను రచించిన కవి వేమన. ఓకే. తెలుగులో సమగ్ర శతక లక్షణములతో కూడిన శతకం వృషాధిప శతకం. సమగ్ర శతక లక్షణాలతో. శివతత్వసారము శతకకర్త మల్లికార్జున పండితారాధ్యుడు. తప్పగిరి రంగనాయక శతకకర్త వావికోలను సుబ్బారావు. దువ్వూరి రామిరెడ్డి గారు రాసిన శతకం మాతృశతకం. వ్యాజస్తుతి శతకంలో మొదట పేర్కొనదగిన శతకం సింహాద్రి నారసింహ శతకం. వ్యాజస్తుతి శతకంలో మొదటగా పేర్కొనిన శతకము సింహాద్రి నారసింహ శతకం. కావ్య పరిభాషలో కథ చెప్పేవాడిని ఏమంటారు? ఆఖ్యత. వ్యాసమహర్షి తాను రాసిన భారతాన్ని ఏమని పిలిచాడు? శాస్త్రేతిహాసము. తెలుగులోని కవిత్రయ మహాభారతాన్ని ఏమంటారు? కావ్యతిహాసము. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునునికి శ్రీకృష్ణుని వలె భారత రచనలో నన్నయ్యకు సహకరించిన వారు నారాయణ భట్టు. కన్నడంలో మహాభారతాన్ని విక్రమార్జున విజయం పేరుతో రాసిన కవి పంపడు. తెలుగు సాహిత్యంలో పద్య విద్యను ఆద్యుడు నన్నయ్య కవి పేర్కొన్నది విశ్వనాథ సత్యనారాయణ. పురాణం లక్షణాలు ఎన్ని? 5. సో ఇవన్నీ 2 సార్లు చదవాలండి. నేను స్పీడ్గా చదువుతున్నాను కాదు, ఇది టైం తక్కువ ఉంది కాబట్టి ఇంకా నైట్ అయితే మొత్తం ఇక చెప్పడానికి రాదు, నిద్ర వస్తుంటుంది. సో దయచేసి ఇదే వీడియోని 2 సార్లు చూడండి. మీకు నచ్చితే 2 సార్లు చూస్తే ఆ క్వశ్చన్ రిపీట్ అవుతుందండి తప్పకుండా. ఓకేనా?
మార్కండేయ పురాణం ఆధారంగా అల్లసాని పెద్దన రాసిన ప్రసిద్ధ ప్రబంధము మనుచరిత్ర. మార్కండేయ పురాణం ఆధారంగా అల్లసాని పెద్దన మనుచరిత్ర. పూర్వరాజులు దేవదానవులు సృష్టి పుట్టు పూర్వోత్తరాలను వివరించే ప్రక్రియ పురాణం. మహిషాసురుని మర్దిని శతకకర్త దిట్టకవి రామచంద్రాకవి. భూలోకమాత శతకకర్త పొత్తూరి వీర రాఘవ శర్మ. సో విజయనగర సంస్థానాధీశ్వరుడు రుడగు ఆనంద గజపతి మహారాజును కీర్తిస్తూ ఆనంద గజపతీంద్ర శతకమును రాసిన కవి ఎవరండి? ఇది కరెక్ట్గా చూద్దాం. మాడభూషి వెంకటాచార్యులు అండి 4వ. సింహాద్రి నారసింహ శతకకర్త. సింహాద్రి ఇప్పుడే వచ్చింది కదా, గోగులపాటి కాదు. సింహాద్రి నారసింహ శతకకర్త గోగులపాటి కూర్మనాథుడు. సో గోగులపాటి కూర్మనాథుని కవి ఉపాలంభ వాక్యములను సహింపలేక సింహాద్రి అప్పన్న ఏ రూపమున ప్రత్యక్షమైనాడు? తుమ్మెదలు. ఇది ఇట్లా ఒక్కసారి వింటే మళ్ళీ తప్పకుండా వస్తే రాయగలుగుతామండి. సో ఇదిగోండి, కూచిమంచి జగ్గ కవి రాసిన చంద్రలేఖ విలాపము అనున్నది దూషణ కావ్యము. ఓకేనా? సో వంకాయలపాటి వెంకట కవి రాసిన మదనగోపాల శతకము అనున్నది అధిక్షేప శతకము. సో ఇక్కడ నుండి అయిపోయినాయండి. చక్కట్ల దండక శతకకర్త ఎవరు? చక్కట్ల 1వది దాసు శ్రీరామ కవి. అధిక్షేప ప్రధానమైన సమదర్శనము శతకకర్త ఎవరు? సి నారాయణ రెడ్డి గారు. ఓకే. సమకాలీన సమస్యలను సామ్యవాద దృక్పథమును పరిశీలించి అధిక్షేప ప్రధానముగా త్రిపురనేని బాలగంగాధరరావు రచించిన శతకం గంగన్న శతకం. నార్ల వెంకటేశ్వరరావు గారు రచించిన నార్లవారి మాట శతకం. అధిక్షేప శతకం. అధిక్షేప ప్రధానమైన ఉన్న మాటలు శతకకర్త. 1 జోష్యము జనార్దన శాస్త్రి. తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యుడు రాసిన శృంగార వృత్తాల పద్య శతకంలో దక్షిణ నాయకుడుగా చిత్రింపబడినది ఎవరు? 3వది వెంకటేశ్వరుడు. గోకులపాటి కూర్మనాథ కవి గారి సుందరీమణి శతకంలో ప్రధానంగా గలది విప్రలంభ శృంగారము. కీరవాణి శతకకర్త గంగాధర కవి. ఓకే. బొడ్డు లక్ష్మీనారాయణ కవి రాసిన శృంగార శతకము. 4వది హేలాపురి శతకము. బ్రహ్మానంద శతకకర్త గోపీనాథ వెంకట కవి. గోపీనాథ వెంకట కవి. 62వది అదే 44 కరెక్ట్. నీతి హాస్య ప్రధానమైన శతకము చీపురుపుల్ల శతకకర్త 1వది సామినేని వెంకటాద్రి. వస్తు నియతిని ఒక క్రమముగా పాటించక విభిన్న అంశాములను చేర్చి రచింపబడిన శతకములు. 3 ప్రకీర్ణ శతకములు. శేషాద్రి రమణ కవులు రాసిన సర్వలోకేశ్వర శతకము. ప్రకీర్ణ శతకము. వేమన రాసిన పద్యములు ఏ భాషలోకి అనువాదించబడినవి? పైవన్యట. ఆంగ్లము, లాటిన్, ఉర్దూ. వేమన రాసిన పద్యములు. సో తెలుగు అధిక్షేప శతకాల్లో మొట్టమొదటిది కవి చౌడప్ప శతకం. అధిక్షేప శతకాల్లో మొదటిదట. కావ్యం అష్టాదశ వర్ణాలను కలిగి ఉంటుందని పేర్కొన్న కవి దండి. పురాణాల నుంచి కథను గ్రహించి దానిని వర్ణనాదులతో పెంచి రచించడం దీని లక్షణం. ప్రబంధ లక్షణాల గల తొలి తెలుగు రచన కుమార సంభవం. వరునిధి ప్రవరుల కథ, హరిశ్చంద్రోపాఖ్యానం, మహిషాసుర మర్దనం వంటి కథాఘట్టాలు గల పురాణం మార్కండేయ పురాణం. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. ఇవి
అంబరీష శ్రీరామ పరశురామ యయాతి రంతి దేవుల కథ ఘట్టాలు గల పురాణం భాగవత పురాణం. అజ్ఞాతవాసంలో ధర్మరాజు మారుపేరు కంకుభట్టు. అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ద్రౌపది మారుపేరు మాలిని. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరుల పక్షాన పాల్గొన్న ఔక్షాహీనుల సంఖ్య 11. మను చరిత్రలో లేని వర్ణన లేని. సో ఇవన్నీ డిఎస్సీలు అన్నీ లేని. ఈరోజు చాలా లేని ఇచ్చాడంటే సరికానివి లేనివి అని. సో లేనివి అంటే చాలా అవగాహన ఉండాలి కాన్సెప్ట్ మీద. అది ఈజీ వచ్చిందని కాదు. ఎంతో అవగాహన ఉంటే ఈ మూడింటిపైన అవగాహన ఉంటుంది. లేదనే దానికి జవాబు చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది. సో 77ది మధుపాన వర్ణన. ఇది ఒకటి లేదు అంటే ఏముందని ఉద్యానవన వర్ణన దీని గురించి తెలియదు. సముద్ర వర్ణన దీని గురించి తెలియదు. చంద్రోదయ వర్ణన లేనిది అంటే కాన్సెప్ట్ మొత్తం తెలిసి ఉండాలనేది. తెలిసి అవగాహన ఉండే వాళ్ళే రాయగలుగుతారని. పెద్దన కవిత్వానికి వడపోత కట్టిన ఇక్షురసంతో పోల్చిన కవి విశ్వనాథ సత్యనారాయణ. కావ్య ప్రబంధ యుగాలకు వారధి లాంటిది కవి శ్రీనాథుడు. ఆ నగరం భూదేవి కంఠంలో ధరించిన ముత్యాల హారంలోని నాయకామణిలా ప్రకాశిస్తుంది అని అరుణాస్పద పురాణాన్ని వర్ణించిన కవి 82 పెద్దన. అల్లసాని పెద్దన మనుచరిత్రకు వ్యాఖ్య రాసిన కవిని గుర్తించండి. 4th one పైవారందరట. అంటే వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి, శేషాద్రి రమణ కవులు, వావిళ్ళ రామస్వామి శాస్త్రి. ఓకే. ప్రకృతి వర్ణాలు అధికంగా గల ప్రబంధం అముక్త మల్యాదలో వస్తైక్యం లోపించిందని అన్న కవి ఎవరు? దివార్ల వెంకట అవధాని. అముక్త మల్యాద పర్యాలోకనము పేరుతో విమర్శ గ్రంథం రాసినది వెల్దండ ప్రభాకరమాత్యుడు. అముక్త మల్యాదలో వస్తైక్యం లోపించలేదని పేర్కొన్న కవి ఎవరు? 1 కొండూరి వెంగళాచార్యులు. ఓకే. ఖిలాపురం అని ఈ ప్రబంధమునకు గల పేరు పారిజాత పరహనం. పురావర్ణనాదులతో ప్రారంభం కాని నంది తిమ్మన ప్రబంధం పారిజాత పరహనం. కాని నంది ప్రారంభం కాని నంది తిమ్మన ప్రబంధం. మరి అయ్యేటేంటి? కళాపూర్ణోదయం మనుచరిత్ర పురవర్ణనాదులతో మనుచరిత్ర కళాపూర్ణము పాండురంగ మహత్యం దీంతో స్టార్ట్ అవుతుంది అన్నట్టు. పారిజాత పరహారానికి మూలం కన్నడంలోని హరికథాసారము అని అభిప్రాయపడిన వారు. 4వది పుట్టపర్తి నారాయణాచార్యులు. ఓకే. పారిజాత పహరానం ప్రబంధాకారము దాల్చిన నాటకము అని అన్నది జి నాగయ్య. కావ్య ఆరంభంలో పూర్వకవి స్తుతి చెయ్యని ప్రబంధ కవి 92 దూర్జటి. వైష్ణవ మతాన్ని స్వీకరించిన అనంతరం తెలాని రామకృష్ణుడు రాసిన మొదటి గ్రంథం 91. 3వది హరిలీల విలాసం. సంస్కృత పదాలను అధికంగా వాడిన ప్రబంధ కవి చెప్పారా? తెనాలి రామకృష్ణుడు. పాండురంగ మహత్యంలో పిల్లి, శీషము, చిలక, చదువు వంటి గుణాలు కలిగిన పాత్ర నిగమాశర్మ. పాండురంగ మహత్యంలో తేనె పూసిన కత్తి అని కవి వర్ణించినది నిగమశర్మను. తెనాలి రామకృష్ణుని కవి పూర్తి చెయ్యకుండా వదిలి వేయబడిన రచన ఘటికాచల మహత్యం. ఘటికాచల మహత్యం. బులుసు వెంకట రమణయ్య ఈ ప్రబంధానికి వాక్య రాశాడు. పాండురంగ మహత్యానికి ఎవరట? బులుసు వెంకట రమణయ్య.
ఘటికాచల మహత్యం పేలవమైన పేలవమైన రచన పేలవమైన రచన అని ఆరుద్ర అంటే కాళ్ళు చేతులు లేని కథ అని విమర్శించిన కవి ఎవరు? రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ. సకల లక్షితంబైన మహాప్రబంధపు కీర్తి కారణమని ఊహించి కావ్య నిర్మాణానికి పూనుకున్న ప్రబంధ కవి పింగిలి సూరన. కల్పిత కథ వస్తువులతో వెలువడిన మొట్టమొదటి ప్రబంధం కళాపూర్ణోదయం. స్టడీస్ ఇన్ కళాపూర్ణోదయం గ్రంథకర్త జీవి కృష్ణారావు గారు. స్టడీస్ ఇన్ కళాపూర్ణోదయం. ఓకే. సరస్వతి చతుర్ముఖుల పెంపుడు చిలుక కళాభాషిణి. వాళ్ళ చిలుకల పేర్లు అన్ని పేర్లు గుర్తుపెట్టుకోవాలి మనం. సరస్వతి చతుర్ముఖుల పెంపుడు చిలుక కళాభాషిణి అట. అభినవ కౌముదీల వృత్తాంతము కథాఘట్టంగా గల ప్రబంధము. రెండవది కళాపూర్ణోదయం. ఓకే. ప్రభావతి ప్రద్యుమ్నుల మధ్య రాయబారము నెరిపినది హంస. శుచిముఖి ఎవరి కూతురు? శుచిముఖి ఎవరి కూతురు? సారంగధరుని కూతురు. సారంగధరుని. రామరాజభూషణుడు శ్రీకృష్ణదేవరాయల అనంతరం ఎవరి ఆస్థానంలో ఉన్నాడు? ఆలియ రామరాయలు. రామరాజభూషణుడు నరసభూపాలీయంలో తనను గురించి తాను ఏమని పేర్కొన్నాడు? శతలేఖిని మధ్య సంధాన ధౌర్యయుడు. అష్టదిగ్గజములను విమర్శ గ్రంథాన్ని వెలువరించిన వారు? ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ విద్యార్థులు. కళాపూర్ణోదయంపై కవిత్వము, తత్వ విచారము, విమర్శన గ్రంథకర్త కట్టెమంచి రామలింగారెడ్డి. డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి గారు రాసిన విమర్శ గ్రంథం మనుచరిత్రల తులనాత్మక పరిశీలనము. సుజాతారెడ్డి. వైష్ణవ మత సంబంధమైన శతకాలలో మొట్టమొదటి శతకం నారాయణ శతకం. 10 నీతులు 10 భూతులు 10 శృంగారములు గలుగు పద్యములు సభలో చదివినవాడే అధిముడు అని చెప్పినది కవి చౌడప్ప. ప్రకీర్ణ శతకాన్ని రచించిన వారిలో మొదటివారు? 1 వేమన. హరిజన శతకం రచించిన వారు? 1 కవి నారాయణాచార్యులు. కరి నారాయణాచార్యులు. హరి కరి. కొక్కొండ వెంకటరత్నం పంతులు రాసిన శతకం బిలేశ్వర శతకం. ఆత్మకథ రూపంలో వెలువడిన శతకం హరిహరేశ్వర శతకం. ఇష్టార్థ వ్యవచ్ఛిన్నమైన పదావళి కావ్యం అని అలంకారుడు? అలంకారుడు. 16 దండి. రమణీయార్థ ప్రతిపాదకమైన శబ్దకావ్యం అన్న అలంకారికుడు జగన్నాథుడు. తెలుగు సాహిత్యంలో కావ్యయుగం అని పేరుగల కాలము శ్రీనాథుని కాలము. భావ కవిత్వ యుగంలో పాశ్చాత్య భాష సంపర్కం వల్ల ప్రాచుర్యం పొందిన కావ్యము ఖండకావ్యము. తెలుగు నవ్య కవిత్వంలో ప్రథమ గణ్యమైన ప్రక్రియ ఖండకావ్యము. ఈ ఖండకావ్యం గురించి ప్రస్తావించిన ప్రథమ లాక్షణికుడు విశ్వనాథుడు. తెలుగు సాహిత్యంలో ఖండ కావ్య ప్రక్రియను తొలిసారి ప్రవేశపెట్టిన కవి గురజాడ అప్పారావు. అమలిన శృంగారం అనే నూతన సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన కవి 3
రాయప్రోలు సుబ్బారావు. ఆంగ్ల సాహిత్యంలోని సానెట్ లక్షణాల ప్రభావం గల తెలుగు ప్రక్రియ. ఖండకావ్యం. పాకిపిల్ల ఖండకావ్య రచయిత. కరుణాశ్రీ. వెంకట పార్వతీశ్వర కవులు రచించిన జలదమాలిక అనునది ఖండకావ్యము. అబ్బూరి రామకృష్ణరావు రచించిన ఖండకావ్యము. మల్లికాంబ. భిక్షువు ఖండకావ్యకర్త. కొడవటిగంటి వెంకట సుబ్బయ్య. కాళిదాసు రచించిన మేఘ సందేశాన్ని ఖండకావ్యంగా పేర్కొన్న కవి. విశ్వనాథుడు. అవధాన విద్య ఆరంభ వికాసాలు పరిశోధన గ్రంథకర్త. రాళ్లబండి కవితాప్రసాద్. ఆధునిక యుగంలో అవధాన విద్యకు శ్రీకారం చుట్టినవాడు. మాడభూషి వెంకటాచార్యులు. అవధాన విద్యను వాడలా ప్రచారంలోకి తీసుకొచ్చినవాడు. వెంకటరావు. తిరుపతి వెంకట కవులు. సో కీర్తింతు రెద్దాని కీర్తి గాంధర్వమున యాక్షగాన సరణి అని యాక్షగాన ప్రసక్తి గల శ్రీనాథుని రచన. భీమఖండము. యాక్షగానం ఏ శతాబ్ద నాటికి ఒక సాహిత్య ప్రక్రియగా స్థిరపడింది? 15వ శతాబ్దం. తెలంగాణ యాక్షగాన పితామహుడు అని బిరుదు కలవాడు. చెర్విరాల బాగయ్య. తెలుగులో వెలువడిన మొదటి యాక్షగానం అలభ్యాలను కలుపుకొని. సౌభరి చరితము. సుంకర సత్యనారాయణ రచించిన కష్టాజీవి బుర్రకథ ఇతివృత్తాన్ని అనుసరించి రాయబడిన వీర తెలంగాణ అనే అసంపూర్తి యాక్షగాన రచయిత. 1. సుద్దాల హనుమంతు. చెర్విరాల బాగయ్య కవి రచించిన సుగ్రీవ విజయం తర్వాత అంతటి ప్రసిద్ధి పొందిన యక్షగానం. కర్ణ దుశ్శాసన వధ. జానపద కథా గేయంగా ప్రసిద్ధి పొందిన బల్గునూరి కొండల రాయచరిత్రను యక్షగానంగా రచించిన కవి. 2. ఆడేపు గురువదాసు. కర్ణ దుశ్శాసన వధ యక్షగాన రచయిత. తొరమామిడి మల్లయ్య. రాపాక శ్రీరామ కవి రచించిన యక్షగానం. అధ్యాత్మ రామాయణం. కంఠీరవ నరసరాజు రచించిన యక్షగానాల సంఖ్య. 2. 7. ముకురాల రామిరెడ్డి గారు రాసిన గేయ కావ్యం. దేవరకొండ దుర్గం. రంగరాజమ్మ గేయ కావ్యకర్త. నాగభైరవ కోటేశ్వరరావు. ఆరుద్ర గారు రాసిన గేయ కావ్యం. కూనలమ్మ పదాలు. పృచ్ఛకులు అడిగే ప్రశ్నకులకు ఏమాత్రం తడబాటు లేకుండా అప్పటికప్పుడు సమాధానం చెప్పే కవిత్వ ప్రక్రియ. అవధానం. జక్కుల స్త్రీలు యక్షవేషం వేసి నృత్య ప్రదర్శన చేసేవారిని తెలుపు కావ్యం. క్రీడాభిరామం. టేకుమల్ల రంగాశాయి రాసిన యక్షగానం. జానకి పరిణయం. తెలంగాణ యక్షగాన పితామహుడు అయిన చెర్విరాల బాగయ్య శిష్యుడైన మహమ్మదు అబ్దుల్లా రచించిన యక్షగానం. హనుమద్రామ సంగ్రామం. శశిరేఖ పరిణయం యక్షగానకర్త. అమిదాల రామస్వామి. దశవిధ రూపకాలు కర్త.
ధనుంజయుడు. రంగస్థలంపై ప్రదర్శించడానికి వీలు కాని వాటిని అంటారు. అర్ధోప్రక్షేపాలు. నాటకంలో సుఖదుఖాల వలన నటుల ముఖ కవళికల్లో కలిగే మార్పులకు గల పేరు. సాత్వికం. కాళిదాసు సంస్కృతంలో రాసిన అభిజ్ఞాన శకుంతలాన్ని తెలుగులోకి అనువాదించిన కవి. పరావస్తు వెంకటాచార్యులు. చాక్షుషమైన క్రతువు నాటకం అన్న కవి. కాళిదాసు. సంస్కృతం నుంచి తెలుగులోకి అనువాదించబడిన తొలి నాటకం. నరకాసుర విజయం. రాజమహేంద్రవరంలో విద్యార్థి నాటక సమాజాన్ని ఏర్పాటు చేసి స్వయ నాటకాలను ప్రదర్శింపచేసిన కవి. 2. కందుకూరి వీరేశలింగం గారు. వేణి సంహారం నాటకం తెలుగులోకి అనువాదించిన రచయిత. 4. వడ్డాది సుబ్బరాయ కవి. ఆంధ్ర నాటక పితామహుడు అని బిరుదు వీరికి కలదు. ధర్మవరపు రామకృష్ణమాచార్యులు. మోహిని రుక్మాగంధ నాటకాన్ని ధర్మవరపు కృష్ణమాచార్యులు రచించగా రుక్మాంగద చరిత్రను అను నాటకాన్ని రచించినది కోలాచలం శ్రీనివాసరావు గారు. తెలుగు నాటకంలో గద్య పద్యాలతో పాటు పాటలను కూడా రాసిన తొలి రచయిత ధర్మవరపు కృష్ణమాచార్యులు. తొలి తెలుగు విషాదాంత నాటకం అయిన విషాద సారంగధర రచయిత ధర్మవరపు కృష్ణమాచార్యులు. కోలాచలం శ్రీనివాసరావు రాసిన నాటకాలలో నాయక పాత్ర పోషించిన మహానటుడు బల్లారి రాఘవ. తొలి తెలుగు సాంఘిక పద్యనాటకం నందకారాజ్యం కాగా తొలి తెలుగు సాంఘిక నాటకం ఏది? కన్యాశుల్కం. గురజాడ అప్పారావు గారు రాసిన కన్యాశుల్కం నాటకం ఈ పాత్ర ప్రవేశంతో ప్రారంభమవుతుంది. గిరీశం. నాటక రచనలో తొలిసారిగా పాత్రోచిత భాషను ప్రయోగించిన రచయిత. 1. వేదం వెంకట శాస్త్రి. చిలకమర్తి లక్ష్మీ నరసింహరావు గారు రాసిన గయోపాఖ్యానానికి గల మరో పేరు ప్రచండ యాదవం. తెలంగాణ ప్రాంతంలో ఆధునిక నాటకం రచనకు పునాది వేసిన రచయిత చందాల కేశవదాసు. డ్రామాటిక్ హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ అనే పేరుతో ప్రపంచ నాటక రంగ చరిత్రను ఆంగ్లంలో రచించిన రచయిత కోలాచలం శ్రీనివాసరావు. కాళ్ళకూరి నారాయణరావు గారు రాసిన చింతామణి నాటకంలోని పాత్ర సుబ్బిశెట్టి. బలిజల్లిపల్లి లక్ష్మీకాంతం రాసిన సుప్రసిద్ధ నాటకం 2. సత్యహరిశ్చంద్ర. వేదం వెంకటశాస్త్రి రచించిన నాటకం 4. పైవన్యట. ప్రతాపరుద్రనీయం. ఉషా నాటకం. బొబ్బిలి యుద్ధం వేదం వెంకటశాస్త్రి చేసింది. ఆంధ్ర షేక్స్పియర్గా ప్రసిద్ధి చెందిన నాటక రచయిత పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు. పానుగంటి. తొలి తెలుగు చారిత్రక నాటకం విజయనగర రాజ్యపతనం. కుంఠాభరణం, సరస్వతి వృద్ధ వివాహం వంటి నాటకాలు రాసిన రచయిత పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు. తెలంగాణ ప్రాంతంలో ఆధునిక నాటకాల రచనను పునాది వేసిన చందాల కేశవదాసు గారు రాసిన నాటకం కనకతార. క్రింది వారిలో బొబ్బిలి యుద్ధం నాటక రచయిత శ్రీపాద కృష్ణమూర్తి. కన్యాశుల్కం నాటకానికి శతాబ్ది ఉత్సవాలు ఏ సంవత్సరంలో జరిగాయి? 1992. దామరాజు పుండరీకాక్షుడు రచించిన నాటకాలను గుర్తించండి. గాంధీ మహోదయం, గాంధీ విజయం, పాంచాల పరాభవం. శంభుక వధ, హోనీ నాటకాల రచయిత
త్రిపురనేని రామస్వామి చౌదరి. సీతా వనవాసం, కుంభ రాణా మాధవ విజయం, కాంగ్రెస్ వాలా వంటి నాటకాలు రాసిన రచయిత దువ్వూరి రామరెడ్డి. సో ఇక చాలండి, ఇప్పటివరకు చాలా లేట్ అయిపోయింది, నాకు లేట్ అయిపోయింది. సో మిగతాది రేపు చేస్తాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దయచేసి లైక్ చేయండి, నాకు ఇంకా చాలా బూస్ట్ దొరుకుతుందండి. ప్లీజ్ 1-2 సార్లు వినండి వీడియో, తప్పకుండా గుర్తుంటుంది, గుర్తుపట్టే అవకాశం ఉంటుంది అంతా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.